నంద్యాల నూనెపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో టీడీపీ పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాల స్థలం కేటాయింపు కొరకు స్థలాన్ని పరిశీలించిన వ్యవసాయ మార్కెట్ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబుతో కలిసి ప్రతిపాదిక స్థలాన్ని పరిశీలించారు. మార్కెట్ యార్డులో శిథిల వ్యవస్థ పైన వాటిని తొలగించి గోడౌన్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు మాట్లాడుతూ నూనెపల్లె మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని 2 ఎకరాల టీడీపీ పార్టీ కార్యాలయానికి లీజుకి ఇవ్వడం జరుగుతోందని, తొందరలో నివేదికను అధికారులకు పంపించడం జరుగుతోందని, ఈరోజు మార్కెట్ యార్డ్ జేడీ రామాంజనేయులు పరిశీలించడం జరిగిందని అన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్ జేడీ రామాంజనేయులు మాట్లాడుతూ నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వడం జరుగుతోందని, ఉన్నత అధికారులకు నివేదిక పంపడం జరిగిందని, ఈరోజు మార్కెట్ యార్డులో పరిశీలించడం జరిగిందన్నారు. టీడీపీ కార్యాలయానికి కేటాయించేందుకు నివేదికలు పంపుతున్నాం, అయితే రైతులకు అవసరమైన మిగిలిన స్థలాన్ని వారి కోసమే వినియోగిస్తున్నామని తెలిపారు. మనమే యూజ్ చేసుకోలేదు కదా, దాంట్లో ఉండరు, ఆడే మెయింటైన్ చేస్తారా లోపల మెయింటైన్ చేస్తారా? ఆఫీసే నాకు తెలిసి ఐడియా ఉంది. తర్వాత కొద్దిగా రెనోవేట్ చేసినట్టున్నారు, వాళ్ళే రెనోవేట్ చేస్తున్నారా? బయట నీళ్ళు అది నిండిపోతుంది, అది దానికి వాటర్ అది పెట్టుకోమను, ఏముంది వాటికి వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి వాటర్ అంటే సార్ మన బడ్జెట్ అది వాడదామంట, వాడుకోమని వాళ్ళు కానీ వచ్చినాయి రెడీగా ఉన్నాయి సార్. మనం మూడు మాత్రం మాట్లాడుతుంది. ఈరోజు నంద్యాల మార్కెట్ యార్డ్ను ఏడీ గారైన రామాంజనేయులు సార్ గారు పరిశీలించడం జరిగింది. గతంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి 2 ఎకరాలు కేటాయించినందున ఆ స్థలం పరిశీలించడానికి జేడీ గారు ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది. స్థలం పరిశీలించడం జరిగింది. ఫర్దర్ అధికారుల సూచనల మేరకు మిగతా కార్యక్రమం జరగడం. ఓకే, జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్, నంద్యాల జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్ గారు వారి యొక్క ఆఫీస్ బిల్డింగ్ కట్టుకోవడానికని 2 ఎకర్స్ మార్కెట్ యార్డ్లో స్థలం కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడంతో దాని మీద కలెక్టర్ గారు గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనము ఈ యొక్క మమ్మల్ని ఫీజిబిలిటీ రిపోర్టు పంపడం అని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడంతో ఈరోజు యొక్క స్థల పరిశీలన చేసి దీంతో ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటి విలువ ఎంత, దాన్ని డిమాలిష్ చేయడానికి ఇటువంటి కాస్ట్ అంతా, ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి ఈ యొక్క ల్యాండ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తీసుకోవడానికి ప్రతిపాదనలు పంపడకు ఈ యొక్క విజిట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళకు ఇవ్వడం అనేది మాకు పెద్దగా యూజ్ లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా ఇది లీజ్ బేసిస్లో టైటిల్ హోల్డ్ మన దగ్గరే ఉంటుంది, బట్ లీజ్ బేసిస్లో ఇవ్వడం జరగడానికి అవకాశం ఉంది. ఆ విధంగా రికమెండ్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఉంది, దాన్ని ఫుల్లీ యూటిలైజ్ చేసుకుంటాము. కావాల్సిన స్ట్రక్చర్స్ అడిషనల్గా స్ట్రక్చర్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది అదనంగా ఉంది కాబట్టి దీన్ని వాళ్ళకి కేటాయించడానికి ప్రపోజల్ పంపారు. మేము సాధ్యాలు చూసి రికమెండ్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని బంగారు అంగళ్ళ వీధుల్లో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఈ రహదారిపై నిరంతరం వాహన రద్దీ ఉండడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంకుచిత రహదారి, నియంత్రిత పార్కింగ్, రోడ్డు పక్కన వ్యాపార కార్యకలాపాలు పెరగడం వంటి కారణాలతో ట్రాఫిక్ సమస్య మరింత అధికమవుతోంది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎంతమంది నాయకులు, అధికారులు మారినా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు ఏమాత్రం
శాశ్వత పరిష్కారం దొరకడం లేదని ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ మార్గంలో ప్రయాణించడం కష్టసాధ్యమవుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. రోజువారీ జీవితంలో ఈ సమస్య పెద్ద ఇబ్బందిగా మారుతోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని, రహదారి విస్తరించడం, పార్కింగ్ నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నంద్యాలలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది. వెంటనే చర్యలు తీసుకోకపోతే సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.